ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే బ్లాగ్ అండి. వెన్స్డే రోజు నేను ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి కూడా వీడియోస్ పెడుతున్నాను. కిస్మిస్ లవంగాలకు సంబంధించి వీడియోస్ పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అసలు అవి ఎంతెంత రేట్లు పడుతున్నాయి, ఎన్ని షీట్స్ అవుతాయి అని చెప్పేసి వీడియోస్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెన్స్డే రోజు మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇల్లు అనేది చిమ్మేస్తాను అనమాట లేవగానే. పైగా వెన్స్డే రోజు వర్షం కూడా పడింది. ఇంకా వర్షం పడితే చాలా చల్లగా ఉందన్నమాట. వాతావరణం చూడటానికి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక 10 నిమిషాలు పని లేకపోతే అలా రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. కాకపోతే పాపకి స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ పని అవ్వదని చెప్పేసి పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలాగే వచ్చేసరికి కర్రీకి వచ్చేసరికి టమాటా పప్పు చేశానండి. టమాటా పప్పు చేసినప్పుడు ఏ పప్పు కూర చేసినా సరే కంపల్సరీ వడియాలు అనేవి కావాలి మా పాపకి. వడియాలు కానీ లేకపోతే చిప్స్ కానీ నంచుకోవడానికి కావాలన్నమాట. మీలో ఎంతమందికి పప్పు కూర చేసినప్పుడు పక్కనే నంచుకోవడానికి ఉండాలో కామెంట్ చేయండి. అలాగే పప్పు కూరతో బెస్ట్ కాంబినేషన్గా ఏం బాగుంటాయో చెప్పండి. నాకైతే పప్పు కూరతో బెస్ట్ కాంబినేషన్గా ఆమ్లెట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ బజ్జీ అయితే నాకు చాలా ఇష్టం. పప్పు కూర చేసుకొని తిన్నప్పుడు కంపల్సరీ ఉల్లిపాయ బజ్జీ అనేది తెప్పించుకుంటానండి. మార్నింగ్ పూట కుదరదు కాబట్టి సాయంత్రం ఈవినింగ్ కంపల్సరీ అన్నము పప్పు అలాగే ఉల్లిపాయ బజ్జీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను ముక్కలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి పెట్టేశాను. అలాగే నేను మార్నింగ్ పప్పు అవి కడిగేసాను కాబట్టి ఇంకా పప్పులు అన్నీ వేసేసి కొంచెం పసుపు అలాగే చింతపండు అలాగే ఉప్పు కారం వేసాను. నేను ఇక్కడ చింతపండు కడిగేసేసి వేసేస్తానండి. కొంతమంది ఏంటంటే రసంలాగా పిండేస్తారనమాట. నేనైతే ఇలా చింతపండు కడిగేసేసి వేసేస్తాను డైరెక్ట్గానే. ఇంకా గ్యాస్ మీద పెట్టి అలాగే పప్పు కూర అనేది మనము కుక్కర్లో వేస్తే మెదుగుతుంది తప్ప ఉడకదు కదా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే కుక్కర్లు అలవాటు అయిపోయినాయి కదండి. అందుకే అందరూ కుక్కర్లో వాడేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. ఒక పావు గంటన్నా నానబెడతానండి. ఇలా మా పాపయ్యి అలాగే మా అయ్యి కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. అలాగే అన్నం కూడా వండేసాను. ఒక పక్కన పప్పు పెట్టాను. పావు గంట తర్వాత అన్నం వండేసానండి గ్యాస్ మీద పెట్టేసి. ఇంకా అన్నం చల్లారిద్దని ప్లేట్లో పెట్టేశాను అనమాట. ఇంకా మా పాపకి వడియాలు అవన్నీ కావాలంటే అవి కూడా వేయించడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మనం ఏదైనా ఓపిగ్గా చేసుకుంటా ఉంటే ఏ పైన మనకి ఈజీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపించిద్దండి, ప్రజెంట్ మా వ్యాపారం సరిగ్గా రన్ అవ్వట్లేదు కదా, నేను ఏదో ఒకటి చేసినా బాగుండేదని అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా మాకు అది సరిపోయేది. ఇప్పుడు కాబట్టి అలా అనిపిస్తుంది. లేకపోతే ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు చేసుకుంటా ఉంటేనే కానీ ఫ్యామిలీ అనేది రన్ అవ్వదనమాట. ఇక్కడ చూసారు కదండి, పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా పప్పు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు అనేది వేసేసాను అనమాట. నేను మ్యాక్సిమం చాలా పొదుపుగా వాడటానికే చూస్తానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం వ్యాపారం డల్ అయ్యేసరికి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. అయితే అదే అనుకుంటానండి, ఇద్దరు చేయాల్సింది ఈ రోజుల్లో అని అనిపించిద్ది. మొన్నటిదాకా మా పాప చిన్న వయసులో ఉన్నంతసేపు నేను వేరే పనులు అంటే ఇంట్లోనే ఉండి చేసే పనులు చేసేదాన్ని. అంటే పూసలు అల్లటం అలాంటివి చేసేదాన్ని. తర్వాత వచ్చేసరికి ఇంకా అవి తీసేసిన తర్వాత ఈ మసాలా పని స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇవన్నీ బేరాలు బాగుండేవి కదా అని చెప్పేసి ఇది ఇంక ఎక్కడికి వెళ్ళి ఏ జాబు చేయకుండా ఉన్నానండి. ఇప్పుడేం ప్రజెంట్ అయితే నాకు అలా అనిపిస్తుంది, బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే సరిపోయేది కదా అనేసి. ఇక్కడ చూసారండి, మా పాప ఆమ్లెట్ అడిగిందనమాట. నేను అసలు శ్రావణ మాసంలో ఎగ్ అనేది ఆమ్లెట్ అనేది వేయకూడదు అని అనుకున్నాను. కానీ మా పాప దగ్గర నుంచి ఒక 10 రోజుల నుంచి అడుగుతుందనమాట ఆమ్లెట్ అనేసరికి ఇంకా తన బాధ చూడలేక తన ఇబ్బందిని చూడలేక వేసేసాను. ఇంకా ఏమైందిలే, తన ఒక్కతే కదా తినేది అని చెప్పేసి తనకు ఆమ్లెట్ వరకు వేసి ఇచ్చానండి. దగ్గర 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కంట్రోల్ చేస్తున్నాను. ఎందుకంటే తనకి ఎగ్ ఆమ్లెట్ అన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న ఎగ్ సంబంధించి చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకనే మ్యాక్సిమం అవి అడుగుతూ ఉంటుంది. చికెన్ వీటన్నిటికన్నా కూడా అడిగేది మా పాప ఎగ్గేనండి ఎక్కువ. అందుకని చెప్పి ఇంకా తను అడిగేసరికి అప్పటి నుంచి ఇంకా నాకు ఏదోలా అనిపించి చేసి పెట్టి ఇచ్చేసేసాను. ఇంకా పిల్లలు అడిగింది చేసి పెట్టి ఇయటమే కదండి, వాళ్ళకి ఇవ్వటం వల్ల మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాకపోతే ఏంటంటే మనం తినము అంతే. ఇంకా ఈ 4 రోజులు ఎట్లా నేనైతే తిన్నాను, మా పాప వరకు వేసిద్దామని ఇంక వేసి ఇచ్చేసాను అనమాట. ఒక ఆమ్లెట్ వేసేయమంటే వేసి ఇచ్చేసాను. ఇంకా తను తినేస్తూ ఉంది. ఈలోపు పప్పు రెడీ అయిపోయిందండి.
అయిపోయిందండి. అలాగే అన్నం కూడా చల్లారిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా తనకి ఆమ్లెట్ అనేది వేసి ఇచ్చేసాను. ఇంకా తను కూడా రెడీ చేసేసానండి. ఇంకా షూస్ అవి వేసుకుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసారు, నాకైతే ఎగ్స్ కూడా చికెన్ వీటన్నిటికన్నా కూడా ఎగ్గుతో సంబంధించినవే ఎక్కువ ఇష్టము. కాకపోతే కొన్ని టైమ్స్ శ్రావణ మాసం, కార్తీక మాసంలో అందరూ ఎవరు ఇంట్లో ఉండరు కదండి. శ్రావణ మాసంలో అయినా కొంచెం వండుతారు, కానీ ఎగ్గు కార్తీక మాసంలో అసలు ఎవరు వండరు కదా. ఇంక ఇక్కడ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మా పాపకైతే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా తను తింటా ఉంది. 2 ఆమ్లెట్లు అయినాయి అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకా వడియాలు అడిగింది కదండి, ఆ వడియాలు అవి వేయించుతున్నాను. వడియాలు వచ్చేసరికి అమ్మ పెట్టిందండి. సమ్మర్లో వచ్చేసరికి అమ్మ పెట్టింది. మన వల్ల కాదు ఇలాంటివి, పచ్చళ్ళు కానీ వడియాలు కానీ అమ్మ ఇంటికి వచ్చి పెట్టెళ్ళింది అనమాట. నాకు పైగా ఈ వడియాలు రవ్వ వడియాలు అంటే చాలా ఇష్టము. అందుకే అన్ని రవ్వ వడియాలే పెట్టించానండి. తర్వాత వచ్చేసరికి ఒక పక్కన టీ పెట్టేసుకున్నాను. నాకు కంపల్సరీ టీ అనేది కంపల్సరీ తాగుతూ ఉంటాను అనమాట. డే మొత్తంలో ఒక 3-4 సార్లన్నా తాగుతానండి. అంత అలవాటు అయిపోయిందనమాట. పైగా నాకు తలనొప్పి వస్తూ ఉంటుంది, అందుకని టీ అనేది కంపల్సరీ. ఇంకా వడియాలు అయిపోతే ఇంకా చల్లారిని లోపల నుంచి తీసేసి, గిన్నె లోపల నుంచి తీసేసి ఇంకా తనకి బాక్స్లో పెట్టేశాను. ఇక్కడ అన్నం అనేది బాక్స్లో పెట్టేశాను. ఇక్కడ పప్పు బాక్స్లో పెట్టి పక్కన పెట్టడం మర్చిపోయానండి. అంత పప్పులో చల్లారటం అవ్వలేదు, చల్లారలేదు. అందుకని ఇంకా గిన్నెలో పెట్టి ఇంకా ఎక్కువసేపే ఫ్యాన్ కిందట్టు పెట్టేశాను. అలాగే మా పాపకి పెరుగన్నం కూడా కలిపి పెట్టేశానండి. నేను ఇదివరకు అనుకునేదాన్ని పని చేయటం ఏముందని. ఇప్పుడు పిల్లల్ని 8 లోపు స్కూల్కి పంపించాలంటే మనం ఎలా పనులు చేసుకోవాలి ఇప్పుడు అర్థమవుతుందనమాట. చాలా కష్టంగా అనిపించింది ఒక్కొక్కసారి, కానీ పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం తప్పదు కదండి. ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చేసాను. రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటానండి. కాకపోతే నేను ఒకటి ఫీల్ అవుతూ ఉంటాను, ఏదో ఒక పని నాకంటూ కొంచెమన్నా ఉంది కదా అని ఫీల్ అవుతాను. ఏంటంటే మా హస్బెండ్కి నేను హెల్ప్ చేస్తున్నా, కానీ నా సంపాదన అనేది మా హస్బెండ్కి తోడు లేదని అనుకుంటాను. నాలాగే చాలామంది ఇలానే అనుకుంటారు, హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉండాలని. నాకైతే ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుందండి. నేనేమి చేయట్లేదు, ఏం సంపాదించట్లేదు అని అనిపించింది. చూసారు కదండి, ఇక్కడ గసాల ఐటెం పోయాల్సి వస్తే పోస్తున్నాను అనమాట. డైలీ మ్యాక్సిమం ఒక 2-3 ఐటమ్స్, అంతకన్నా ఎక్కువైతే ఉండట్లేదండి. ఇక్కడ గసాలు సీలింగ్ వేసేసాను. ఒక 6-7 అట్లు మాత్రం కావాలంటే వాటి వరకే వేసానండి. ఒక అరగంట పట్టిద్ది అనమాట ఒక్కొక్క ఐటెంకి వచ్చేసరికి. నాకు ఇలాంటి పని ఎంతున్నా కష్టం అనిపిదండి, చేయాలనే అనిపించిద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కష్టపడితేనే కాబట్టి మనీ వచ్చేది. ఇంకా నాకు పని అనేది కష్టం అనిపిదు అనమాట. ఇంటి పని అయినా సరే, మసాలా పని అయినా సరే నాకు కష్టం అనేది అనిపించదు. కాకపోతే ఇలా బేరాలు అయినప్పుడే ఏదోలాగా అనిపించిద్ది. చూసారు కదండి, ఇదే నా ఫుల్ డే వ్లాగ్. మీకు నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మసాలా వ్యాపారం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగవచ్చు. ఓకేనండి. ఇక్కడ గసాల ప్యాకింగ్ అనేది అయిపోయింది. ఇంకా ఆ షీట్స్ కొట్టేయటమే.